మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్నారా? మోకాళ్ల మార్పిడి చేయించుకోవాలంటే భయపడుతున్నారా? అయితే ఇప్పుడు ఎలాంటి భయం లేకుండా అధునాతన పద్ధతి ద్వారా ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్ తో మోకాళ్ల కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది కిమ్స్ శిఖర హాస్పిటల్ గుంటూరు. ఎంతో నైపుణ్యం, అనుభవం కలిగిన డాక్టర్లు డాక్టర్ జయకిషన్ కొల్లి, డాక్టర్ ఎంఎల్వి సాయి కృష్ణారెడ్డి నేతృత్వంలో అధునాతన పద్ధతి ద్వారా చికిత్సలు జరుగును. మా ప్రత్యేకతలు: అనుభవజ్ఞులైన ఆర్థోపెడిషియన్లు, లామినార్ ఎయిర్ ఫ్లో ఆపరేషన్ థియేటర్లు, ఇంపోర్టెడ్ ఇంప్లాంట్స్, అనుభవజ్ఞులైన మత్తు వైద్య నిపుణుల పర్యవేక్షణలో నొప్పి లేకుండా వైద్యం, ప్రత్యేక సర్జికల్ ఐసీయూ మరియు వార్డు, ప్రత్యేక ఫిజియోథెరపీ మరియు నర్సింగ్. మోకాలు మార్పిడికి కిమ్స్ శిఖర హాస్పిటల్ గొప్ప అవకాశం కల్పిస్తుంది. ఇప్పుడు కేవలం 99,999 రూపాయలకే అధునాతన పద్ధతితో కీళ్ల మార్పిడి శస్త్రచికిత్స అందిస్తుంది. ఈ అవకాశం కేవలం ఏప్రిల్ 1 నుండి ఏప్రిల్ 30 వరకు మాత్రమే. అపాయింట్మెంట్ కొరకు సంప్రదించాల్సిన ఫోన్ నంబర్స్ 8977731258 మరియు 7699699499. కిమ్స్ శిఖర హాస్పిటల్, మంగళగిరి రోడ్, బెస్ట్ ప్రైస్ దగ్గర, గుంటూరు. నమస్కారం, సిటీ న్యూస్ కి స్వాగతం. ఈనాటి వార్తా విశేషాలు. కృష్ణా జిల్లా జడ్పీ చైర్పర్సన్ ఉప్పల హారిక మీద జరిగిన దాడి హేయమని చర్య అని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర లీడ్ క్యాంప్ మాజీ డైరెక్టర్ సొంగ సందీప్ విలేకరుల సమావేశంలో తెలిపారు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామని, రాజకీయ దాడుల సంస్కృతి మన రాష్ట్రంలో, మన ప్రాంతాలలో లేదని, కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రతినిత్యం రాష్ట్రంలో ఏదో ఒక మూలన వైసీపీకి చెందిన వారిని కక్షలతో హత్యలు చేయడం, నరకడాలు, దాడులు చేయడం, కార్లు, ఇల్లు ధ్వంసం చేయడం లాంటి దారుణాలను చూస్తున్నాం. అక్రమ అరెస్టులు చేయడం వంటివి, దళితులను, మహిళలను అవమానించడం, బూతు పదజాలాలు వాడడం వంటి దారుణకరమైన విషయ సంస్కృతులు. ఇటువంటి ప్రభుత్వంలో మనం ఇంకా 4 సంవత్సరాలు ఎలా ఎదుర్కోవాల్సి వస్తుందని సందీప్ బాబు. నమస్కారం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ మీ సందీప్ సొంగ, ఎక్స్ లీడ్ క్యాంప్ డైరెక్టర్, చంద్రపూర్ నియోజకవర్గం. ఈ రాష్ట్రంలో మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనేది నేను అడుగుతున్నాను. ఎవరి పార్టీ విధి విధానాలు వారివి. ఎవరి పార్టీ ఎలా అయినా సరే దాన్ని హైలైట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మీ కూటమి ప్రభుత్వానికి రాష్ట్ర ప్రజలందరూ కూడా 2024లో మంచి అధికారం ఇచ్చారు. మీరేం చేయాలి? ప్రజలకు మేలు చేయాలి. సూపర్ 6 పథకాలు ఇస్తున్నారు, అవి ఇవ్వండి. అంతేగాని వైఎస్ఆర్సీపీ పార్టీ నాయకుల్ని, కార్యకర్తల్ని టార్గెట్ చేసి అన్యాయంగా అరెస్టులు చేయడం, వాళ్ళ ఇల్లు మీద దాడులు చేయడం, వాళ్ళ కార్లు పగలగొట్టడం. నిన్న జరిగినటువంటి జడ్పీ చైర్మన్ ఉప్పాల హారిక గారు, ఆవిడ ఆ కృష్ణా జిల్లాకి ప్రథమ పౌరురాలు. అలాంటి వ్యక్తికి ఒక ప్రోటోకాల్ కూడా లేదు. ఆవిడకి 2 గన్మెన్లు ఉండాలి. ఈ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గన్మెన్లు తీసేశారు. అదే ఆవిడ, ఆయన భర్త ఇద్దరు కలిసి వైఎస్ఆర్సీపీ పార్టీ ప్రవేశపెట్టిన బాబు షూరిటీ మోసం గ్యారంటీ అనే కార్యక్రమం నుంచి తిరిగి వస్తుండగా టీడీపీ గోండాలు వాళ్ళ జెండాలు మెల్ల వేసుకొని కర్రలతో వాళ్ళ కార్ల మీద, అద్దాల మీద దాడులు చేయడం, వాళ్ళని చంపేస్తామని భయభ్రాంతులకు గురి చేయడం, అసభ్య పదజాలాలతో, బూతు పురాణంతో ఆవిడని, ఒక మహిళని కూడా చూడకుండా ఇష్టానుసారంగా మీరు ఎన్ని చేష్టలు, వికృత చేష్టలు అక్కడ ప్రదర్శించారు. ఇది ఖచ్చితంగా హేయమైన చర్య. మనం ఏ పరిస్థితుల్లో ఉన్నామో తెలియట్లేదు. ఉదయం లెగిస్తే ఏ మూలను చూసినా రాష్ట్రంలో ఎక్కడో అక్కడ ఎవరో ఒక వైఎస్ఆర్సీపీ కార్యకర్తను గానీ, నాయకుడిని గానీ టార్గెట్ చేయడం, వాళ్ళని అన్యాయంగా అక్రమంగా అరెస్ట్ చేసి జైలుకు పంపించడం, వాళ్ళ ఇంటి వైపు దాడులు చేయడం, వాళ్ళ భార్యలను దాడులు చేయడం, ఇలాంటి దాడులు సంస్కృతి ఖచ్చితంగా ఈ 2024 కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇది జరుగుతుంది. ఇంత ముందు కూడా రాష్ట్రంలో ఎక్కడ కూడా ఈ రాజకీయ కక్షలు అనేవి లేవు. మాటకు మాట అనుకోవడం, లేకపోతే వీళ్ళు చేస్తానన్న పనులు చేయదని ప్రతిపక్షం వారు ప్రశ్నించడం తప్ప ఇటువంటి హేయమైన చర్య మరి ఎప్పుడు కూడా చూడలేదు. అదే విధంగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో అత్యాచారాలు, ఎంతో మంది ఆడబిడ్డలకు రక్షణ లేకుండా పోయింది. ఎంతో మంది ఆడబిడ్డల మీద యాసిడ్ దాడులు జరిగినాయి, గ్యాంగ్ రేపులు జరిగినాయి. కూటమి ప్రభుత్వంలో ఉన్న జనసేన నాయకుడు పవన్ కళ్యాణ్ గారు, నేను ఆడబిడ్డలకు అండగా ఉంటాను, ఎప్పుడు ఏ సమస్య జరిగినా కానీ నేను ప్రశ్నిస్తాను, వాళ్ళకి నేను రక్షణగా ఉంటానని చెప్పి మాట ఇచ్చిన ఆయన ఎన్ని అవాంతరాలు జరిగినా, ఎన్ని అరాచకాలు జరిగినా కానీ ఒక్కసారి కూడా నోరు మెదపడం లేదు, ఒక్కసారి కూడా మీడియా ముందుకు రావడం లేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో ఎంతో ప్రశాంతంగా 2019 నుంచి 2024 వరకు సంరక్షణగా, సంక్షేమంగా ఈ పేద ప్రజలందరికీ, రాష్ట్ర ప్రజలందరినీ ఆయన బాగా చూసుకున్నాడు. అలాంటి పరిస్థితి నుంచి మీ కూటమి ప్రభుత్వానికి 164 సీట్లు మీకు ఇచ్చినప్పుడు మీరు ఎంత మంచిగా ఈ రాష్ట్రాన్ని పరిపాలించాలి, ఎంత మంచిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి, ఎంత మంచిగా పేద ప్రజలను చూసుకోవాలి, ఎంత మంచిగా ఆడబిడ్డలకి అండగా ఉండాలి. అటువంటిది లేకుండా
వైఎస్ఆర్సీపీ వాళ్ళని మళ్ళీ ఎక్కడ అధికారంలోకి వస్తే జగన్ గారు మళ్ళీ మాకు దిక్కు మొక్కు ఉండదని చెప్పి అదే అంశం. దెందులూరు నియోజకవర్గం పెదవేగి మండలంలోని ముండూరు గ్రామంలో చిరంజీవి గొలుసు దీపు శ్రీనివాస్ జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని గ్రామంలో ఏర్పాటు చేసిన ఉచిత మెగా వైద్య శిబిరం, రక్తదాన శిబిరాలను దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా చిరంజీవి దీపు శ్రీనివాస్ తల్లిదండ్రులు పోలీసు లక్ష్మణ రమేష్ దివ్యశ్రీ దంపతులు ఆధ్వర్యంలో సుమారు 3 లక్షల రూపాయలు వెచ్చించి ఏర్పాటు చేసిన 7 రీచార్జబుల్ ట్రైసైకిల్ ను దివ్యాంగులకు ప్రభాకర్ అందించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వేదిక వద్ద శాసనసభ్యులు కేక్ కటింగ్ కార్యక్రమం నిర్వహించి బాబును ఆశీర్వదించారు. క్యాంపు రక్తదాన శిబిర కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు. లక్షల రూపాయలు ఖర్చు చేసి ఒక్కొక్క సైకిల్ ఖరీదు 44,000 రూపాయలు ఖర్చు పెట్టి నడవలేని స్థితిలో ఉన్నటువంటి దివ్యాంగులకు మరి వాళ్ళ ట్రైసైకిల్ ఇవ్వడం జరిగింది. మరి అలాగే చాలా మందికి ఉచితంగా వైద్య సహాయం అందిస్తున్నారు. దీపు శ్రీనివాస్ యొక్క బర్త్డే 15వ బర్త్డే సందర్భంగా రమేష్ వాళ్ళ కుటుంబ సభ్యులు ఎవరైతే శాశ్వత వికలాంగత్వం ఉందో అందరికీ కూడా 3 చక్రాలు ఛార్జింగ్ బండిని ఒక్కొక్కటి 40,000 వర్క్ చేసేటువంటి బండిని మరి ఉచితంగా ఇవ్వటం మన మండూరు గ్రామంలో చాలా సంతోషం. ఈరోజు 7 అంటే సుమారు 3 లక్షల రూపాయలు విలువైనటువంటి ఈ యొక్క బళ్ళు ఇవ్వటమే కాకుండా మెగా మెడికల్ క్యాంపులు పెట్టి ఇన్ని రకాల వైద్య పరీక్షలు, మందులు, స్క్రీనింగ్ చేయటం, టెస్టింగ్ చేయటం అంతా కూడా. దెందులూరు నియోజకవర్గం ఏలూరు రూరల్ మండలంలోని జూలిపూడి ప్రాథమిక సహకార బ్యాంక్ చైర్మన్ గా ఎం పవన్ హరిచంద్ర కుమార్ ఈ రోజు ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా పలువురు కూటమి నాయకులు అభినందనలు తెలియజేశారు. ఈ సందర్భంగా చైర్మన్ పవన్ హరిచంద్ర కుమార్ విలేకరులతో మాట్లాడుతూ జూలిపూడి సొసైటీ చైర్మన్ గా తనను నియమించినందుకు దెందులూరు నియోజకవర్గం శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ కు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. సొసైటీ చైర్మన్ గా ఈ ప్రాంతంలోని రైతులందరూ సకాలంలో రుణాలు మంజూరు చేసే విషయంలోనూ అదేవిధంగా ఎరువులు పంపిణీ విషయంలోనూ అందరికీ న్యాయం చేస్తానని తెలిపారు. మోడీ గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, పవన్ కళ్యాణ్
కళ్యాణ్ గారి నాయకత్వం, చింతమనేని ప్రభాకర్ గారి నాయకత్వం, జై జగన్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. ఓకే ఈ జాలిపూడి విశాల సహకార పరపతి సంఘం యొక్క పర్సనల్ గా నియమించినందుకు అభినందనలు తెలుపుతూ మరి నాకు అప్పచెప్పినటువంటి ఈ బాధ్యతను సక్రమంగా నిర్వర్తించి మరి ఈ బ్యాంకు పరిధిలో ఉన్నటువంటి 12 గ్రామాలని మొత్తం పార్టీలకు అతీతంగా కూటమి యొక్క నాయకత్వంలో మొత్తం అందరికీ కూడా రైతులందరికీ కూడా న్యాయం చేసేలాగా రైతులందరికీ సబ్సిడీ కానీ లేదా క్రాప్ లోన్లు కానీ ఎల్టీ లోన్లు కానీ అట్లాగే ఆయిల్ ఇంజిన్ సబ్సిడీ కానీ గేదెల లోన్లు కానీ మొత్తం అన్ని ఈ యొక్క 12 గ్రామాల ప్రజలకు సక్రమంగా అందజేయడంలో మేము కీలకంగా వ్యవహరించి ఈ యొక్క బ్యాంకుకి మంచి కీర్తి ప్రతిష్ట తీసుకురావడంలో మా వంతుగా మా తోడ్పాటు చేస్తాము. అట్లాగే చింతమనేని ప్రభాకర్ గారు మరి నమ్మకం ఉంచి మా మీద ఉంచిన నమ్మకాన్ని మేము నిరూపించుకుంటామని మంచిగా తెలియ అవకాశం ఉన్నటువంటి మీ మీడియా మిత్రులకి అభినందన తెలియజేస్తున్నాము. ఈ జాలిపూడి విశాల సహకార నిధి సంఘం జాలిపూడి సొసైటీ బ్యాంక్ నన్ను చైర్మన్గా ప్రమోట్ చేసిన చింతమనేని ప్రభాకర్ గారికి మా ఎమ్మెల్యే డైనమిక్ ఎమ్మెల్యే భవనం పంపిస్తున్నాను అధిష్టానానికి అని కూటమిలో ఉన్న మా దిగులూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఘంటసాల వెంకటలక్ష్మి గారు కలిసి కూటమి ప్రభుత్వం నన్ను ఈ సహకార బ్యాంక్కి చైర్మన్గా ఎన్నుకోబడ్డాను. ఈ రోజున ప్రమాణ స్వీకారం చేశారు. నాతో పాటు 2 చైర్పర్సన్స్ కూడా చేశారు. చైర్పర్సన్స్ వచ్చి నందిగం రమేష్ గారు, కోడే శివరామకృష్ణ తెలుగుదేశం నాయకుడు, నేను జనసేన తరఫున చైర్పర్సన్గా చింతమనేని ప్రభాకర్ గారు బెందులూరు నియోజకవర్గంలో మొదటగా నా పేరు ప్రకటించారు. ఆయనకి నా ధన్యవాదాలు. రైతులకు ఏం చేయాలంటే తీసుకున్నాను. ప్రతి రైతుకి టచ్లో ఉంటాను. మా బ్యాంకుకి వచ్చి మా బ్యాంకులో ఉన్న ఖాతా రైతులందరికీ ఏమి కావాలి, వాళ్ళకి సకాలంలో ఎరువులు, సకాలంలో సబ్సిడీ లోన్లు, కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం నుంచి కానీ కేంద్ర ప్రభుత్వం నుంచి కానీ వచ్చే నిధులు మా ఎమ్మెల్యే గారి ద్వారా నేను సమకూర్చి మా పార్టీలకు అతీతంగా కులమతాలు విభేదంగా నేను ప్రజా సమస్యలపై సత్వరమే స్పందించి వాటి పరిష్కారానికి కృషి చేయాలని అధికారులను జిల్లా కలెక్టర్ కె వేట్రి సెల్వి ఆదేశించారు. ఈ రోజు కలెక్టరేట్ లోని ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ప్రజల నుంచి 389 అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించి అర్జీలను పరిశీలించి నిర్దిష్ట కాల పరిమితిలో పరిష్కారానికి చర్యలు తీసుకోవాలన్నారు.
ఏలూరు నగరంలోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కళాశాల సమావేశ మందిరంలో సోమవారం ఏలూరు పార్లమెంట్ సభ్యులు పొట్ట మహేష్ కుమార్ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ నైపుణ్య పూర్తి సంస్థ ద్వారా 42 ప్రముఖ కంపెనీల ద్వారా 3,500 మంది పైగా యువతి యువకులను ఉద్యోగాలు కల్పన కార్యక్రమానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ పుట్ట మహేష్ కుమార్ మాట్లాడుతూ కేంద్ర రాష్ట ప్రభుత్వాలు యువతకు విద్యా ఉపాధి ఉద్యోగ అవకాశాలను కల్పించటకు ప్రత్యేక దృష్టి పెట్టిందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ, జిల్లా ఎస్పీ ప్రతాప్ శివకోశ్, ఏలూరు శాసనసభ్యులు బడేటి రాధాకృష్ణయ్య, దెందులూరు శాసనసభ్యులు చింతమనేని ప్రభాకర్ రావు, పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పాల్గొన్నారు. కొంతమందికి 30,000 రూపీస్ ఉంటుంది, కొంతమందికి 2,000 రూపీస్ ఉంటుంది, కొంతమందికి 18,000 రూపీస్. ఆ రకంగా కాస్ట్ మీద శాలరీ మళ్ళీ మేము రీచెక్ చేస్తున్నాం. అసలు ఎందుకు అపాయింట్మెంట్ ఇచ్చిన పోలేదు అనేది నాకు అర్థం కాదు. మళ్ళీ ఒకసారి అర్థంగా రీచెక్ చేస్తాం. యువత తెలిసింది, లేకుంటే లేకపోతే ఒక కూర్చొని పనిచేయాలి, కష్టపడకుండా పనిచేయాలని ఆలోచనలో యువత మాకు క్లారిటీ వచ్చింది. సో ఇవాళ 50 మంది ఆల్మోస్ట్ ఇప్పుడు మనలో ఒక ఐడియా చెప్తారు. ఎందుకంటే నేను సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నా. సివిల్ ఇంజనీరింగ్ చదువుకున్నాక ఏం చేస్తాను అనుకుని మా ఫాదర్తో కూర్చొని మాట్లాడితే మా ఫాదర్ ఏమన్నాడంటే కంపెనీకి వచ్చాను. అప్పటికి మా కంపెనీ చిన్న కంపెనీ, ఆల్మోస్ట్ ఒక 10 కోట్లు 7 కోట్లు పనిచేసే కంపెనీ. అప్పటికే మా ఫాదర్కి ఒక 10 కోట్ల అప్పులు జరిగిన వాళ్ళకి కష్టపడి నాటుకోవాలి. సరే కంపెనీ వెళ్తేమో ఈ బాధ వస్తుంది, ఏం చేయాలి అని అనుకుంటుంటే ఎక్కడ అపార్చునిటీ నా కాలేజీలో లాస్ట్ ఫైనల్ ఇయర్లో నాకు జాబ్ ఇంటర్వ్యూలో అక్కడ జాబ్ వచ్చింది. నేను సివిల్ చదువుకోవడం కూడా అక్కడ జాబ్ వచ్చింది. 12,000 రూపాయలు జాబ్. ఆ జాబ్ ఫస్ట్ 12,000 రూపాయలు జాబ్ వచ్చేది కంపెనీ. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.